కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నీ గొప్ప కృప అభిషేకం మాతో అందరితో ఉంచి మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఈ 2026వ సంవత్సరంలో, ఈ సంవత్సరం నుండి ఇంకా స్పీడ్గా తన కార్యాలను చేయబోతున్నారు. ఆయన ఎందుకు చేయబోతున్నాడు అని అంటే, 2వ కీర్తన 6వ వచనంలో ఇది తండ్రి మాట్లాడాడు. తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని అంటున్నాడు. మనం ఇశ్రాయేల్ దేశం వెళ్తే యెరూషలేం పట్టణం ఎంట్రన్స్కి కొన్ని గేట్ల ద్వారా మనం ఎంటర్ అవుతాం. వాటిల్లో ఒక గేట్ ఏంటంటే, ఒక ద్వారము సియోన్ గేట్, జాయిన్ గేట్. ఆ గేట్లో గుండా ప్రవేశిస్తే సియోనులోకి మనం వెళ్తాము అని. అక్కడికి మనం వెళ్ళామనుకోండి, సియోను అనే ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ దావీదు సమాధి ఉండిద్ది, అప్పర్ రూమ్ ఉండిద్ది. ఆ ఏరియాలోనే యెరూషలేం దేవాలయం కూడా అక్కడే ఉంది. ఇదంతా ఆ ప్లేస్లోనే, ఆ ఏరియాలోనే లొకేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ మనం ఏం చూస్తాము అని అంటే, సియోను పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గర సమాధులు ఉన్నాయి, ముస్లిమ్స్ యొక్క మసీదు ఉంది. ఆ ప్రదేశంలో ఇంకా వేరే కొంతమంది ఇళ్ళు ఉన్నాయి. కానీ దేవుడు దావీదుకి ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, దావీదు ఇది ప్రవచనాత్మకంగా రాశాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఇది తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా సియోను అనేది నా పరిశుద్ధ పర్వతము, దాని మీద నా రాజుని కూర్చోబెట్టాను అని అన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే అక్కడ సింహాసనము లేదు, అక్కడ ఆయన రాజు లేడు, అక్కడ ఏం లేదు. అక్కడ ఏముందంటే ముస్లింల మసీదు ఉంది, ఇంకో పక్కకి వెళ్తే దావీదు సమాధి ఉంది. ఆ ఏరియా మొత్తం, దాని వెనకాల కొన్ని సమాధులు ఉంటాయి, కొంతమంది ఇళ్ళు ఉంటాయి, ఇవే ఉంటాయి. అక్కడ సియోను ఉంది, కానీ దేవుడు చెప్పిన రాజు లేడు అక్కడ. రాజు ఏమైపోయాడు? దేవుడు ఏం చెప్పాడు అని అంటే దావీదుతోటి, దావీదు నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని కూర్చోబెట్టా, ఆసీనునిగా చేశాను అని అన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇది రాయబడి, ఈ కీర్తన రాయబడి ఇప్పటికే దగ్గర ఒక 3000 సంవత్సరాలు అవుతుంది. 3000 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు, సియోను మీద నా రాజును కూర్చోబెట్టాను అని. ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఆ సియోను మీద రాజు లేడు. రాజు ఎక్కడ ఉన్నాడు? ఈ సియోను మీద కూర్చోబెట్టాల్సిన రాజు పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్తే పరలోకంలో యేసు ప్రభుకి సపరేట్గా దేవుడు ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టలా. పరలోకం వెళ్ళామనుకోండి, పరలోకంలో అత్యున్నత సింహాసనం ఒకటి ఉంటుంది. ఆ సింహాసనం ఎదుట 24 మంది పెద్దలు కూర్చుని ఉంటారు. వాళ్ళకి 24 సింహాసనాలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం చుట్టూరు 24 సింహాసనాలు ఉంటాయి. ఆ 24 సింహాసనాల మీద 24 మంది పెద్దలు కూర్చుని ఉంటారు. మరి దేవుని సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు కూర్చుని ఉన్నాడు. మరి యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటారు? యేసు ప్రభుకి పరలోకంలో సింహాసనం ఇలా లేదు. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు అని అంటే
తండ్రి అయిన దేవుని సింహాసనానికి కుడి పక్కన కూర్చున్నారు. ఒక సింహాసనం మీద ఒకళ్ళే కూర్చోవాలి. తండ్రి అయిన దేవునికి సింహాసనం ఉంది. 24 మంది పెద్దలకి సింహాసనాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుకి పరలోకంలో సింహాసనం లేదు. యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడంటే ఆయన పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆయన రాజుని ఆసీనుడిగా చెయ్యాలి అని అనుకున్నాడు. అలా అనుకునే ఆయన ఏం చేశాడు అని అంటే తన కుమారుడిని భూమి మీదకు పంపించాడు. దేవుని ప్లాన్ ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు మెస్సయ్య ఈ భూమి మీద సియోను పర్వతం మీద సింహాసనం వేసుకుని కూర్చోబెట్టాలి. అది దేవుని ప్లాన్. ఈవెన్ మరియకి కూడా దేవుని దూత గాబ్రియేలు దూత ప్రత్యక్షమై లూకాసు వార్త 1వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో గాబ్రియేలు దూత చెప్తాడు, మరియా నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుడిని కంటావు, ఆయనకి యేసు అనే పేరు పెడతావు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును, దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులని యుగ యుగాలు ఏలును, ఆయన రాజ్యమునకు అంతముండదు అని మరియా రూమ్లో గాబ్రియేలు దూత ముఖాముఖిగా నిలబడి ఈ మాటలన్నీ చెప్పాడు. అప్పుడు మరియకి తెలియదు. మరియకి ఏం తెలియదు అని అంటే యేసు ప్రభు సిలువ వేయబడతాడని, చనిపోతాడని, ఆయన మళ్ళీ పరలోకంలోకి, ఇవన్నీ మరియకు తెలియదు. అసలు ఆమెకి ఏమీ తెలియదు. ఆమె చాలా దీనురాలు. ఆమె దగ్గరికి దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే నీ కుమారుడు పడతాడు, యేసు అనే పేరు పెడతావు, ఆయన రాజు అవుతాడు, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగాలు ఏలుతాడు. ఆమె చాలా ఆనందంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది ఆమె. ఆ సంతోషం ఎన్నో రోజులు లేదు. ఆ సంతోషము యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు ఆ బేబీ జీసస్ని ఈ యెరూషలేములోకే తీసుకుని వెళ్తారు వాళ్ళు. మరియా యేసేపులు బేబీ జీసస్ని యెరూషలేములోకి తీసుకెళ్తారు సున్నతి చేయించడానికి. అక్కడ వాళ్ళకి కొన్ని ధర్మశాస్త్రం ప్రకారము కొన్ని అర్పణలు అర్పించడానికి అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ సుమియోను అని ఒక పరిశుద్ధుడైన ముసలాయన ఉన్నాడు. ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఆ బేబీ జీసస్ని 8 రోజుల వయసున్న బేబీ జీసస్ని చేతిలో పట్టుకుని మరియతో ఏమంటాడంటే ఒక ఖడ్గము నీ హృదయంలో గుండా వెళ్తుంది అన్నాడు. ఖడ్గం వెళ్ళటం అని అంటే ఏంటంటే ఖడ్గము హృదయంలో గుండె వెళ్ళటం అంటే గుండె పగిలిపోయిద్ది దీనివల్ల అని, నీ గుండె పగిలిపోయిద్ది ఈ పుట్టిన కుమారుడు వల్ల అని చెప్పాడు. ఆమె ఏమనుకోవాలి, మరియమ్మ గారు ఆమె ఏమనుకోవాలి, ఇదేంటి దేవదూత ముఖాముఖిగా కనబడి నాకు చెప్పిన మాట ఏంటంటే ఈయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, ఈయన రాజు అవుతాడు అని గాబ్రియేలు దూత చెప్తే ఈ ముసలాయన, ఈయన ప్రాఫెట్, ఈయన ప్రవక్త పెద్దాయన, ఈయనేమంటున్నాడు అని అంటే ఈ కుమారుడు వల్ల అన్యజనులందరికీ ఇశ్రాయేలీలకు అందరికీ ఏం జరిగిద్దో తెలియదు కానీ నీకు మాత్రం నీ గుండెలో ఒక ఖడ్గం దిగుతుంది అని చెప్పాడు. ఈ రెండు కాంట్రడిక్ట్ అయినాయి. జనరల్గా మరియ ఏమనుకుంటుంది అని అంటే రాజు అవుతాడు, దేవుని సింహాసనం మీద దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అని. కానీ 33 సంవత్సరాల వయసులో ఆమె సిలువ ఎదుట నిలబడినప్పుడు యేసు ప్రభు సిలువలో రక్తం కారుతా, కనీసం సిలువలో ఫుల్గా వస్త్రాలు లేకుండా యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఆయన్ని కన్న ఆ తల్లి అలాగే చూస్తూ ఉంది. యేసు ప్రభు ముఖంలో ఆయనకు స్వరూపం లేదు, సొగసు లేదు, మొత్తం సిలువలో డెస్ట్రాయ్ అయిపోయింది. కొరడా దెబ్బలకి, మేకులకి, ఆయన్ని చేసిన అవమానాలకి మొత్తం తల నుంచి అరికాల వరకు బ్లడ్తో ఉన్నారు. యేసు ప్రభు మొత్తం బ్లీడ్ అవుతున్నారు. ఆమె హెల్ప్లెస్గా ఉంది. రోమా సైనికులు మాట్లాడితే ఈమెను కూడా కొట్టేటట్టున్నారు. శిష్యులు ఆల్రెడీ పారిపోయారు, ఎవరు లేరు. ఆమె సిలువ ఎదుట అలాగే నిలబడిపోయి ఉంది. కానీ 33 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టబోయే ముందు గాబ్రియేలు దూత వచ్చి చెప్పాడు, నీ కుమారుడు దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అని. కానీ ఆమె చూస్తుంటే ఏమవుతుంది అని అంటే సిలువలో టోటల్గా తల నుంచి అరికాల వరకు బ్లడ్ కారుతూ ఉంది, బ్లడ్ అలా కారుతూ ఉంది.
భూమి మీద శరీర ప్రకారంగా ఆయన కన్న ఆమె తల్లి హృదయంలో ఆ రోజు ఖడ్గం వచ్చింది. ఆమె ఏం నవ్వుతా లేదు. ఆ రోజు ఆమె హృదయం గుండె పగిలిపోయింది. ఆమె ఆ డెడ్ బాడీని ఆమెకే ఇచ్చారు. మీరు పిక్చర్స్లో చూస్తారు, యేసు ప్రభు బాడీని దించి సిలువ దగ్గర మరియ ఒళ్ళో పడుకోబెట్టి ఉండటం. డెడ్ బాడీని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు, కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తారు. అప్పటికి యేసేపు లేడు, తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కతే ఉంది. అందుకని వాళ్ళు డెడ్ బాడీని దించిన వెంటనే ఆయన తీసుకొచ్చి ఆమె ఒళ్ళో పెట్టారు. ఆమెకు హోప్ లేదు, అయిపోయింది. ఇంకా దేవదూతే కనబడి చెప్పారు, ఇట్లా అవుతుంది, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని. ఆ ప్రవచనం ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఆయన డెడ్ బాడీని తీసుకున్నారు. మరియా ఏమి సమాధి కార్యక్రమం చేయలే, అట్లాగే పట్టుకున్నది. ఈ ఆరిమత్త, యేసేపు, నికోదేము వచ్చారు, ఆ బాడీని తీసుకున్నారు, సమాధిలో పెట్టారు. ఆయనకి చేయాల్సినవన్నీ చేశారు, రాయి అడ్డం పెట్టారు, వెళ్ళిపోయారు. 3వ దినాన ఆయన లెగిసాడు. ఆయన పరలోకం వెళ్ళాడు. పరలోకం ఎక్కడికి వెళ్ళాడు అని అంటే తండ్రి ఎదుటికెళ్ళి నిలబడ్డాడు. తండ్రికి ఒక ప్రాబ్లం ఉంది. తండ్రి ప్లాన్ ప్రకారం ఏంటి అని అంటే సియోనులో ఆయన తన రాజుని ఆసీనునిగా చేయాలనుకున్నాడు. పంపించిందే అక్కడికి, సియోను అనే ప్లేస్కి. యేసు ప్రభు సిలువ వేయబడిన గోల్గొతాకి పెద్ద డిస్టెన్స్ ఉండదు, వాకబుల్ డిస్టెన్సే. మీరు ఒక పావు గంటలో నడుచుకుంటూ వెళ్తారు గోల్గొతా కొండ దగ్గరికి, సిలువ వేయబడిన ప్లేస్కి. సియోన్ నుంచి ఒక పావు గంట 20 నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ గోల్గొతా కొండ ఎక్కడైతే యేసు ప్రభు సిలువ వేయబడ్డారో ఆ ప్లేస్కి వెళ్ళి నిలబడగలుగుతాం. పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజుగా కూర్చోబెట్టాలైతే ఆయన అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి తీసుకెళ్ళి సిలువేసి చంపేశారు. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని బైబిల్ చెబుతుంది. లేపబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళి తండ్రి ఎదుట నిలబడ్డాడు యేసు ప్రభు. యేసు ప్రభు తండ్రి ఎదుట నిలబడితే ఇప్పుడు తండ్రి ప్రాబ్లం ఏంటంటే ఈ కీర్తనలో ఈ వచనాన్ని ఆయన నెరవేర్చాలి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. 3000 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రవచనం రాయబడి. 2వ కీర్తన 6వ వచనం ప్రకారము యేసు ప్రభు ఇప్పుడున్న యెరూషలేంలో, ఇప్పుడున్న సియోను ప్రాంతంలో యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోవాలి. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళిపోయి తండ్రి ఎదుట నిలబడ్డాడు. తండ్రి అన్నాడు, ఓకే, నేను ఒక టైం చూసి మళ్ళీ భూమి మీదకు పంపిస్తాను. మరియా ఫెయిల్ అయింది అని అనుకోవచ్చు ప్రాఫెసీ. నేను నిన్ను సియోను మీద రాజుగా కూర్చోబెడతా, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజుగా కూర్చుండబెడతా. అప్పటి వరకు ఏం చేస్తావు? అప్పటి వరకు సపరేట్ సింహాసనం లేదు. అప్పటి వరకు వచ్చి నా సింహాసనంలో నా కుడి పక్కన కూర్చో. ఇప్పటికి 2000 ఇయర్స్ నుంచి యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు అని అంటే తండ్రి సింహాసనంలో కుడి పక్కన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను అని రాయబడింది. ఇది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. నేను జయించాను, నా తండ్రి సింహాసనమందు నేను కూర్చున్నాను. యాక్చువల్గా కూర్చోవాల్సింది ఎక్కడ అని అంటే దేవుని పరిశుద్ధ పర్వతమైన సియోను మీద యేసు ప్రభు కూర్చోవాలి. ఒకవేళ దేవుని పరిశుద్ధమైన సియోను మీద యేసు ప్రభు కూర్చుని ఉన్నట్టుగైతే ఈరోజు ఒక 30,000 తోటి మనము యెరూషలేంకి టికెట్ కొనుక్కుని ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా యెరూషలేం వెళ్ళి యెరూషలేంలో సియోను కొండ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి సింహాసనం మీద యేసు ప్రభు కూర్చుని ఉండాలి. మనం ఆయన అక్కడ కలుసుకునే వాళ్ళం. కానీ అక్కడ లేడు ఇప్పుడు ఆయన. ఇప్పుడు తండ్రి ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే తిరిగి ఆ సింహాసనం మీద
ఆ సియోను మీద ఆయన కూర్చుండబెట్టబోతున్నాడు. ఈ కూర్చుండబెట్టడానికి ఆ కుమారుణ్ణి భూమి మీదకు పంపించబోతున్నాడు. దీనినే రెండవ రాకడ అంటారు. ఒకవేళ ఆ సియోను పర్వతం మీద సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని కూర్చోబెట్టకపోతే రెండవ రాకడ అనేది అవసరం లేదు. మనం సంఘం ఎత్తబడిద్ది, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. ఇక మనం పరలోకంలోనే పర్మనెంట్గా ఉండిపోతాం. కానీ మనం పరలోకంలో పర్మనెంట్గా ఉండం. అసలు మనది కాదు కాన్సెప్ట్. అసలు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, మనం పరలోకంలోకి వెళ్ళటం కాదు, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు తీసుకొచ్చి యెరూషలేములో ఆ సింహాసనం మీద, సియోను పర్వతం మీద సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అది మెయిన్ కాన్సెప్ట్. పరలోకంలోకి వెళ్ళిపోయి మనం కూర్చోటానికి మనల్ని పరలోకం తీసుకెళ్తాం. మనం వెళ్తాం, సంఘం ఎత్తబడిద్ది, వెళ్తాము, కానీ కొద్ది దినాలే ఉంటాం. దేవుని టార్గెట్ ఏంటి అని అంటే, ఇప్పుడున్న యెరూషలేములో యేసు ప్రభుని తీసుకొచ్చి ఆ సియోను పర్వతం మీద ఆయన కూర్చోబెట్టాలి. ఎప్పుడు ఇది జరిగిద్ది? ప్రకటన మత్తయి సువార్త, దయచేసి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ యుగం అంతమైతే కానీ ఆయన్ని తండ్రి అయిన దేవుడు ఈ సియోను పర్వతం మీదకు పంపించడం. అంటే ఈ యుగం అంతం అవ్వాలి. యుగం అంతం అవటం అంటే ఏంటంటే, యేసు ప్రభు రెండవ రాకడ వచ్చింది అని అంటే ఈ యుగం అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏమైద్ది? ఆయన సియోను పర్వతం మీద కూర్చుంటే కొత్త యుగం ప్రారంభమైద్ది. అప్పుడు కొత్త వాతావరణం వచ్చింది. అప్పుడు కొత్త ఫిజికల్ లాస్ ఉంటాయి, కొత్త కెమికల్ లాస్ ఉంటాయి, కొత్త వాతావరణం వచ్చింది. భూమి మారిపోయిద్ది, మనుషులు అంటే మనుషుల యొక్క తత్వం మారిపోతుంది. యుగం చేంజ్ అయ్యిద్ది. ఈ యుగం అయిపోవాలి అని అంటే అటు తర్వాత అంతం వచ్చును అన్నాడు. అటు తర్వాత అంటే ఇప్పుడు దేవునికి ఒకే ఒక్క పని ఉందండి. ఆయన కుమారుడిని సియోను మీద కూర్చోబెట్టాలి. ఆయన కుమారుడిని సియోను మీద కూర్చోబెట్టడానికి ముందు ఆయనకున్న ఒకే ఒక పని ఏంటంటే, ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని భూమి మీదకు పంపించబోయే ముందు ఈ భూమి మీద ఆయన చెయ్యాలనుకుంటున్న ఒకే ఒక్క పని, అదే మెయిన్ పని. అదేంటి అనంటే, రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించాలి. ఇప్పుడు నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు ప్రకటించే టీంలో ఉండాలంతే. నువ్వు ప్రకటించే సైడ్ ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటి అనంటే, ఎవరు ప్రకటిస్తారు? ఇప్పుడు పౌలు లేడు, పేతురు లేడు, యోహాన్ లేడు, యాకోబు లేడు. ఆది అపోస్తులు వాళ్ళు చంపబడటానికైనా ఇష్టపడ్డారు. వాళ్ళ తరంలో వాళ్ళు ప్రకటించేశారు. దావీదు ఉన్నాడు అనుకోండి, ఆయన తరంలో ఆయన సేవ చేసేసాడు. దానియేలు ఉన్నాడు అనుకోండి, ఆయన తరంలో ఆయన సేవ చేసేసాడు. 2026 సంవత్సరంలో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే, ఎట్లాగట్లా 2025 తప్పించుకుని బతికి బట్టగట్టి మీరు ఎక్కడికి వచ్చారు? 2026లోకి వచ్చారు. ఇప్పుడు ఉంటామా పోతామా అనే స్థితిలో లేము. ఇప్పుడు చేస్తామా చెయ్యమా అనే పరిస్థితుల్లోనే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఎలా ఏంటి అని అంటే, ఈ రాజ్య సువార్త సకల జనములకు మనం ప్రకటించాలి. ఇంకెవరు లేరు. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ మీద దేవుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవాడు. ఇప్పుడు ఆయనకి మనం తప్పితే ఇంకెవరు లేరు ఈ భూమి మీద. అసలు మనల్ని 2026లో ఎందుకు పెట్టాడు అని అంటే, మనము రాజ్య సువార్త ప్రకటించడానికి పెట్టాడు. ఈ రాజ్య సువార్త ప్రకటించడానికి మీకేం కావాలి? మీకు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఇస్తాడు, మీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ కావాలంటే ఆయుష్ ఇస్తాడు, వరాలు కావాలంటే వరాలు ఇస్తాడు, తలాంతులు కావాలంటే తలాంతులు ఇస్తాడు, మీకు కృపావరాలు కావాలంటే కృపావరాలు ఇస్తాడు, మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు, స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు. ఈ సంవత్సరం దేవుడు హెవెన్ అలా ఓపెన్ చేసి పెడతాడు. మీరు ఏది అడిగినా ఇస్తాడు. కానీ ఆయనకి మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే, ప్రీచ్
ద గాస్పల్. ఇంతకంటే ఏం లేదండి ఆయన. ఇప్పుడు మీరు ఆ పనిని మాత్రమే చేయాలి. మీరు ప్రతి ఫ్రైడే వస్తున్నారు, ప్రతి సండే చర్చ్కి వెళ్తున్నారు, ప్రతిసారి వింటున్నారు. ఇక వింటాం ఆగిపోవాలి. ఇప్పుడు మీరు ప్రకటించాలి. మీరు అభిషేకం తీసుకుంటున్నారు, ఇక ఆగిపోవాలి. మీరు అభిషేకం ఇవ్వాలి. మీరు కృపావరాలను అడిగి ఇతరులకి పవర్ని చూపించాలి. పవర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం మాత్రమే కాదు, దాన్ని ఇతరులకి మనము తీసుకుని వెళ్ళాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇది చేస్తేనే ఆయన తన రాజుని తన పరిశుద్ధ పర్వతమైన సియోను మీద కూర్చోబెట్టగలుగుతాడు. ఇది చెయ్యకపోతే ఆయన పని లేట్ అవుతుంది. ఆయన రాజుని భూమి మీదకు పంపించడం లేట్ అయిపోతుంది. భూమి మీదకు ఆయన ఎప్పుడు పంపిస్తాడు అని అంటే, రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడాలి. నీకేం కావాలి, దేవుడు అది నీకు ఇస్తాడు. ఈ సంవత్సరం మీరు ఏదైనా అడగండి, 100 ఇళ్ళు అడగండి, 100కి ఇళ్ళు ఇస్తాడు. కానీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే, ప్రీచ్ ద గాస్పల్. నీకు 2-3 ఇళ్ళు ఇచ్చాడు, నువ్వు దాంట్లో పడుకుంటుంటే కొవ్వు ఎక్కువయ్యి గుండె కొట్టుకోవటం ఆగిపోయి చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవునికి ఏం చెప్తాం మనం? దేవుడు నీకు ఎందుకు ఆస్తిని ఇస్తున్నాడు, ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎందుకు తలాంతులు ఇస్తున్నాడు, ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడు, ఎందుకు హెచ్చిస్తున్నాడు, ఎందుకు నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తున్నాడు అని అంటే, నీ ద్వారా సకల జనములకి రాజ్య సువార్త ప్రకటింపబడాలి. మీరు ఈ సంవత్సరం అంతా మంచి హ్యాపీగా, ఆనందంగా, గొప్ప సంతోషంతో ఉండాలి అని అంటే దేవుని పని చేయాల్సిందే. దేవుని పని గనక మనం చేయలేదు అని అనుకోండి, దేవుడికే మనం వ్యతిరేకంగా ఉంటాం. ఆయనతో కలిసి సమకూర్చని వాడు ఆయనకు విరోధి. ఆయనతో కలిసి సమకూరిస్తేనే ఆయనతో కలిసి మనం ఉండగలుగుతాం. నేను మొన్న ఆల్ నైట్ రోజు నేను మా చర్చిలో కూడా చెప్పాను, దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడండి. ఏం బయలుపరిచాడంటే, కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో 2వ కీర్తన 1వ వచనం దగ్గర నుండి చూడండి. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. అంటే దీని అర్థం ఏంటో తెలుసా అండి? ఇది చివరి దినాల్లో నెరవేరబోయే ప్రవచనం. ఈ ప్రవచనానికి అర్థం ఏంటి అని అంటే, దేవుడు తన రాజుని పరిశుద్ధ పర్వతమైన సియోను మీద కూర్చోబెట్టాలి అని అనుకుంటుంటే, ఆయన బిడ్డలమైన మనము ఆ సువార్తను తీసుకెళ్ళి ఆ రాజుని గురించి, ఆయన కుమారుని గురించి సువార్తను తీసుకెళ్తుంటే, భూరాజులు అలాగే రాజులు భూరాజులు యెహోవాకు విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ద కింగ్స్ సెట్ దెమ్సెల్వ్స్ అగెయిన్స్ట్ ద లార్డ్ అండ్ హిస్ అనాయింటెడ్. రాజులు అలాగే రూలర్స్, అధిపతులు అందరు కూర్చుని సువార్తకి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటారంట. దేవుని పనికి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవునికి ఏది తొందరగా కోపం తెప్పిది, కానీ ఆయన రాజుకి వ్యతిరేకంగా ఎవడైనా ప్లాన్ చేస్తూ ఉంటుంటే ముందు ఆయన పెద్దగా నవ్వుతాడు. తర్వాత వాళ్ళని ఇక్కడ ఏం రాయబడింది, అపహసించుచున్నాడు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే డెరిషన్ అంటే ఎగతాళి చేయుచున్నాడు. దేవుని పనికి, దేవుని స్వార్థకి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా ప్లాన్ చేసినా ఈ 2026లో ఏదైనా యేసు ప్రభుకి కానీ, యేసు ప్రభు పనికి కానీ ఎవరైనా ఈ భూమి మీద కూర్చుని ఈ సువార్తను ఆపాలి, వీళ్ళు ప్రకటించకూడదు, వీళ్ళని మేము ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని అనుకుంటా ఉంటుంటే, పరలోకంలో ఆకాశమందు ఆసీనుడగు వాడు ముందు పెద్దగా నవ్వుతాడంట వాళ్ళని చూసి.
తర్వాత వారిని తల్లడింపజేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడు చాలా రోషాన్ని కుమ్మరించబోతున్నాడండి. సువార్తకు వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు టకా టకా చనిపోతూ ఉంటారు. అరే ఏంట్రా ఇట్లా చనిపోతున్నారు అని అంటే ఆయన తట్టుకోవడం. ఆయన రాజుకు వ్యతిరేకంగా ఆలోచన చేసే వాళ్ళని దేవుడు ఎక్కువ రోజులు ఉండనేవాడు. పవర్ని ఎవరికి రిలీజ్ చేస్తున్నాడు అని అంటే మనకు రిలీజ్ చేస్తున్నాడు. మనకి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. 2026లో మీరు సువార్తకి నిలబడండి. హెవెన్ మీకు బ్యాకప్ ఇవ్వబోతుంది. చాలా పవర్ఫుల్ కార్యాలు జరగబోతున్నాయి. మీరు సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఎవరో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాన్ కూడా మీకు తెలియదు. కానీ ఆ ప్లాన్ చేసినోడు చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత మీకు తెలిసిద్ది, అరే వాడు బతికుండి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటుంటే ఇలా జరిగింది అని. ఇలా ఎందుకు జరిగింది అని అంటే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుని మౌనంగా ఉన్నారు. యేసు ప్రభు మనల్ని ఏమనరు, ఆయన కూడా ఏమి ఇన్వాల్వ్ గారు. ఆయన అలాగే కూర్చుని ఉంటాడు. మనకు వ్యతిరేకంగా భూమి మీద ఎవరైతే సువార్తకి ఆటంకంగా ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లాన్స్ అన్నీ యేసు ప్రభు చూస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఏం చేయరు, ఇలా సింహాసనం మీద కూర్చుని మౌనంగా ఉంటారు. ఇలా పక్కకు తిరిగి చూస్తే ఆ సింహాసనంలో తండ్రి అయిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే వారిని తల్లడింప చేయబోతున్నాడు. ఫైట్ చేసేది ఎవరు అని అంటే ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభుకు వ్యతిరేకంగా చేసే ప్రతి ప్లాన్ని, యేసు ప్రభుకి వ్యతిరేకంగా చేసే ప్రతి ఆలోచనని తండ్రి నిరర్ధకం చేయబోతున్నాడు. ఎందుకు అని అంటే ఇక్కడ యేసు ప్రభు కంటే కూడా రోషం తెచ్చుకుంటుంది ఎవరు అని అంటే ఫాదర్, తండ్రి అయిన దేవుడు. ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే రాజుల్ని తల్లడింపజేయబోతున్నాడు. 2026లో ఒక గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అని అంటే లాస్ట్ వచనం చదివి ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన కోపము త్వరగా రగులు కొనును. ఆ తర్వాత రాయబడింది చూడండి, కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. కుమారుని, అందరు చెప్పండి, కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును. ఆయన అంటే ఎవరు? ఫాదర్. ఫాదర్ ఏమంటున్నాడు అని అంటే రే కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని. ఇది ఎట్లా ఉంది అని అంటే ఇది ఒక విధంగా రౌడీయిజంగా ఉంది. యేసు ప్రభు ఏం చెప్పారు అని అంటే మీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మీద చూపించండి అన్న. కానీ తండ్రి ఏమంటున్నాడు అంటే కిస్ ద సన్, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ముద్దు రాకపోయినా కూడా చెప్పండి ఏం చేయాలా? ముద్దు పెట్టుకోవాలా. ఎందుకు అని అంటే లేని ఎడల ఆయన కోపం వస్తుంది, ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. లాస్ట్ డేస్లో యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు తన కుడి పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు, తల్లడింప చేయబోతున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితులు చూడబోతున్నామండి. ట్రంప్ అమెరికాలో ఉంటాడు, నైజీరియాలో ఇస్లాం పెరిగిపోయింది, ఐసిస్ వాళ్ళు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న క్రిస్టియన్స్ని హింసిస్తున్నారు. ట్రంప్ అక్కడ నుండి మిసైల్స్ని పంపించి నైజీరియాలో ఉన్న ఐసిస్ వాళ్ళ మీద కొట్టాడు. ట్రంపే అంతలా చేస్తే తండ్రి అయిన దేవుడు ఇంకెట్లా చేయబోతున్నాడో చూడండి. ఈ 2026 అది చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. ఇట్ ఈస్ ఫర్ క్రిస్టియన్స్. దేవుడు తన అభిషేకాన్ని ఓవర్ఫ్లోయింగ్గా పంపించబోతున్నాడు, అనాయింటింగ్ని రిలీజ్ చేయబోతున్నాడు, పవర్ని రిలీజ్ చేయబోతున్నాడు, కృపావరాలను రిలీజ్ చేయబోతున్నాడు. కానీ మనం ఎవరి కోసం పనిచేయాలో తెలుసా? కుమారుని కొరకు పనిచేయాలి. కుమారుణ్ణి తిరిగి భూమి మీదకి తండ్రి పంపించబోతున్నాడు. మీరు రాత్రి పగలు నిద్ర లేకుండా అలిసిపోయి అయిన సువార్త పనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం వచ్చేసిద్ది, ఆటోమేటిక్గా హీలింగ్ వచ్చింది, ఆటోమేటిక్గా అప్పులు తీరిపోతాయి, ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని మనం అనుకుంటే తండ్రి అయిన దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేయరు, యేసు ప్రభు అలా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుని తండ్రి పంపిస్తాడు. పంపించేంత వరకు యేసు ప్రభు సింహాసనం మీద, తండ్రి సింహాసనం మీద కూర్చున్నారు. ఇప్పుడు మనం ఎవరు ఎదుట నిలబడుతున్నాము అని అంటే ఫాదర్ గాడ్ ఎదుట నిలబడుతున్నాం.
ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎవరితో డీల్ చేసుకుంటున్నాము అని అంటే తండ్రి అయిన దేవుడు. మనకి ఏదైనా అగెన్స్ట్గా వస్తుంది అనుకోండి, సువార్తకి వెళ్తున్నారు, మీ హార్ట్లో పెయిన్ వస్తుంది, ఇప్పుడు మీరు వెళ్ళి తండ్రి ఎదుట నిలబడితే దాన్ని హీల్ చేసే బాధ్యత కూడా తండ్రి తీసుకోబోతున్నారు. చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ని మనం చూడబోతున్నామండి. లాస్ట్గా నేను ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఇది మొన్న మా చర్చిలో కూడా చెప్పాను. ఆగస్టు 6వ తారీఖున 1945 సంవత్సరంలో అమెరికా వాళ్ళు జపాన్లో హిరోషిమా నాగసాకి మీద ఆటం బాంబుని వేశారు. ఆ బాంబు వేస్తే ఎంత పవర్ఫుల్ నాశనం జరిగిందంటే దాదాపుగా 7.5 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా బూడిదైపోయింది. ఎంతసేపట్లో బూడిదయ్యింది అని అంటే, బాంబు పడిన తర్వాత చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయారు అనే విషయం కూడా వాళ్ళకి తెలీదు. అంటే చచ్చిపోతున్నారు అనే విషయం కూడా తెలీదు. అంటే వాళ్ళు రెప్పపాటు కాలంలో ఎక్కడ నిలబడ్డారో అక్కడ మొత్తం శరీరం మొత్తం బూడిదైపోయింది. రెప్పపాటు కాలంలో, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్లో. ఆటం బాంబ్ చాలా పవర్ఫుల్ అండి. అది మామూలు బాంబు అయితే ఏమవుతుంది అని అంటే శరీరం మొక్కలవుతుంది, శరీరం కాలి అక్కడక్కడ పడిపోతుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు బాంబుని, హ్యూమన్ బాంబుని వాడారు. ఆ బాంబుకి ఏమైందంటే ఆయన శరీరం అంతా ముక్కలైపోయి పడిపోయింది, ఆయన శరీరం కాలిపోయి ఉంది, కానీ పీసెస్ దొరికినాయి, ఆయన శరీరం యొక్క బాడీ పార్ట్స్ దొరికినాయి. ఆటం బాంబుకి అలా లేదు. ఆటం బాంబు పడితే ఏమవుతుంది అని అంటే అది పడిన వెంటనే మొత్తం బూడిదైపోతుంది, బూడిద గాలికి ఎగిరిపోతుంది. అది ఒక్క సెకండ్లో జరిగిపోతుంది. అంత పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్ జరిగింది. అది జరిగిన తర్వాత ఆ ల్యాండ్లో మొక్కలు మొలవు. ఆ ల్యాండ్ దగ్గరలో ఎవరెవరైతే ఉంటారో అంటే ఆ ఎక్స్ప్లోజన్కి బతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరైనా ఒక 50 కిలోమీటర్లో ఉండినా వాళ్ళకి క్యాన్సర్లు వచ్చినాయి, రేడియేషన్ వచ్చింది, పుట్టిన పిల్లలు అంగవైకల్యంగా పుట్టారు, హెరిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఆ ప్లేస్ మొత్తం కొన్ని సంవత్సరాల పాటు అసలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో వర్షం పడితే యాసిడిక్ రెయిన్ పడింది, వర్షం కూడా యాసిడ్తో పడింది. ఆ యాసిడ్కి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, అది బాంబు పడి చనిపోయిన వాళ్ళకంటే కూడా రేడియేషన్ వల్ల, దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ వల్ల చాలామంది చాలా సంవత్సరాలు స్టిల్ ఈ రోజుకు కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. ఆ ఆగస్టు 6వ తారీఖు 1945 సంవత్సరంలో ఎక్కడైతే కరెక్ట్గా బాంబు పడిందో ఆ బాంబు పడిన కొంచెం దూరంలో ఒక ఇంట్లో ఒక 8 మంది సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే బాంబు పడింది. వాళ్ళు బాంబు పడిన దగ్గరికి కిలోమీటర్ కంటే తక్కువలోనే ఉన్నారు. వాళ్ళని దాటి ఇంకా 6.5 కిలోమీటర్ల రేడియస్ వరకు మొత్తం లెగిసిపోయింది, అంతా బూడిదైపోయింది. ఒక్క మనిషి లేడు, కానీ 8 మంది సేవకులు మాత్రం బతుకున్నారు. ఒక్కళ్ళకు కూడా ఏం కాల. ఇది నిజమా కాదా అని మనం చెక్ చేస్తే డీప్ సీక్లో కానీ చాట్ జీపీటీలో కానీ మీరు కొట్టి చూడండి, ఇది నిజం. తర్వాత వాళ్ళకి బాంబు పడిన తర్వాత ఆ రేడియేషన్ని ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరికీ రేడియేషన్ ఎఫెక్ట్ జరిగింది కాబట్టి వీళ్ళని చెక్ చేశారు. వీళ్ళు బతికున్నంత కాలం 80 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీళ్ళని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వీళ్ళకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తూనే ఉన్నారు. ఒక్కళ్ళకు కూడా రేడియేషన్ జరగల. అసలు ఏ ప్రాబ్లం రాలే వీళ్ళకి. వీళ్ళు ఆ ఆటం బాంబుని ఫేస్ చేశారు. వాళ్ళ టైం 1,40,000 మంది చనిపోతే 1,40,000 మందిలో 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఆ బాంబు ప్రభావంలో. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఒకటే అడిగారు. 200 సార్లు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. 200 సార్లు వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు ఉదయం 9 గంటలకి మేము ఉపవాసంలోనూ ప్రార్థనలోనూ ఉన్నాము అన్నారు. ఆ 8 మంది ఆ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అంతే. ఆ బాంబ్ ఎఫెక్ట్ని వాళ్ళు ఫేస్ చేశారు. ఇలాంటి ప్రొటెక్షన్ని దేవుడు లాస్ట్ డేస్లో మనకి ఇవ్వబోతున్నారు. మనం కూడా షడ్రాక్ మీషాక్ అబేద్నెగోల్లోగా అగ్నిలోకి వెళ్తాం, అగ్నిలో నుంచి బయటకు వస్తాం. ఏం జరగదండి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు అసలు ఏమీ జరగదు. మీరు ఏమీ చేయకుండా ఉంటే అన్నీ మీకే జరుగుతాయి.
యాక్సిడెంట్లు మీకే అవుతాయి, రోగాలు మీకే వస్తాయి, నొప్పులు మీకే వస్తాయి, దెబ్బలు మీకే తగులుతాయి, అప్పులు మనకే అవుతాయి. ఎందుకురా అంటే హెవెన్స్ ప్రొటెక్షన్ మనకు ఉండదు, బ్యాకప్ మనకు ఉండదు. బ్యాకప్ మనకు ఉండాలి అని అంటే రోషం కలిగిన దేవుని పనిని మనం రోషంగా చేయాల్సిందే, తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు ఆ తండ్రి అయిన దేవుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే సియోను మీద నా రాజుని ఆసీనునిగా చెయ్యాలి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. మనం సువార్త ప్రకటిస్తుంటే ఈ యేసు అనే ఆయన ఈ దేశపు దేవుడు కాదు, ఇదెందుకు ప్రకటిస్తున్నావు అని అడుగుతారు. మనం అదే మాట ఆయనకి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నువ్వేం చెప్పావు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అంటున్నారు. ముద్దు పెట్టుకోవటం అంటే ఇష్టం లేకపోయినా ఏం చేయాలా? ఇష్టం లేకపోయినా ముద్దు పెట్టుకోవాలి అంతే. కొంతమంది నియంతలు ఉన్నారండి ప్రపంచంలో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడిన వెంటనే మీరు ఎంతటి గొప్పోళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా వంగి వాళ్ళ చెయ్యిని ఇలా తీసుకుని ఇలా ముద్దు పెట్టుకోవాలి. మీరు అలా ముద్దు పెట్టుకోలేదనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, స్పాట్లో చంపేస్తారు. నియంతలు అంత పవర్ఫుల్గా ఉన్నారు ఈ భూమి మీద. తండ్రి అయిన దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, మై సన్, నా కుమారుడిని ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతుంది? ఆయన కోపం వచ్చిద్దంట. ఇదేంటి ప్రభా, నాకు ముద్దు వస్తేనే ముద్దు పెట్టుకుంటాను, లేకపోతే లేదు అని మీరు అంటానికి లేదు అక్కడ. ఆయన ఎంత పవర్ఫుల్గా ఈ సంవత్సరం పనిచేయబోతున్నాడు, ఎండ్ టైమ్స్లో పనిచేయబోతున్నాడు అని అంటే, సియోనులో తన కుమారుణ్ణి, తన రాజుని ఆసీనుడిగా చేయబోతున్నాడు. మనం ఆ పని చేయాలి. ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఇంకొక వచనం చదువుతానండి, ఆ తర్వాత 12వ వచనమే 11వ వచనం చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. అందులో రెండు కాంట్రడిక్ట్ అవుతున్నాయి చూడండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. వణుకుతా సంతోషంగా ఎలా ఉండగలుగుతాం? గడగడగడమని వణుకుతా సంతోషించాలి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. ఈ సంవత్సరం మీరు సేవ చేయాలి, ఈ సంవత్సరం మీరు సువార్తకి వెళ్ళాలి, ఈ సంవత్సరం మీరు మీ కలిగిందంతా దేవుని సేవలో ఖర్చు పెట్టాలి. మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్కాలాన్ని, మీ ఇంటిని, మీ ఉద్యోగాన్ని, మీ డబ్బుల్ని అన్నిటినీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఇన్వెస్ట్ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. దేవుని సేవలో మిమ్మల్ని మీరు ఖర్చు పెట్టుకోండి. ఏదో ఒక విధంగా చేయండి. మీ గ్రామాలకు వెళ్ళండి, మీ ఊరికి వెళ్ళండి, మీ బంధువులను కూర్చోబెట్టండి, వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళతో మీరు మాట్లాడండి. అరే యేసు ప్రభు దేవుడు అని చెప్పడం స్టార్ట్ చేయండి. ఆయన రాబోతున్నాడు. ఆయన ఈ సియోనులో, పరిశుద్ధ పర్వతమైన సియోనులో ఆయన ఆసీనుడు అవ్వబోతున్నాడు. మనం ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి. ఆయన మనకు సమయం ఇచ్చాడు. ఇది ప్రీచ్ చేయటం స్టార్ట్ చేయండి, ఇది మాట్లాడటం స్టార్ట్ చేయండి, ఈ గాస్పుల్ని తీసుకెళ్ళటం స్టార్ట్ చేయండి. మీ ద్వారా ఏం జరగాలో అది దేవుడు చేస్తాడు. మీకు ఏం ఇవ్వాలో అది ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. మిమ్మల్ని ఎక్కడ హెచ్చించాలో అక్కడ హెచ్చిస్తాడు. మిమ్మల్ని ముట్టడం కానీ, మిమ్మల్ని చంపటం కానీ, మీకు ఏదైనా హాని జరిగించడం కానీ ఎవ్వరు చేయలేరండి. ఎందుకంటే ఆయన ఈ సంవత్సరం బ్యాకప్ ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు బ్యాకప్ ఇస్తున్నాడు. ఒకవేళ మీరు సువార్త ప్రకటిస్తా చనిపోవాలి అనుకోండి, అది కూడా ఫాదర్ ముందు చెబుతాడు. అరే పలానా తారీఖున నిన్నాళ్ళు చంపుతారు, నువ్వు చావాలి అని దేవుడు చెబుతాడు. ఎందుకు ప్రభు అని అంటే, నేను నిన్ను హతసాక్షిగా ఏర్పాటు చేసుకున్నా అని. నీ తల యొక్క వెంట్రుకలలో ఒకటైనను ఆయన సెలవు లేకుండా భూమికి రాలదు. నీ మీద చెయ్యాలి అని అంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఒకవేళ నీకు దెబ్బలు పడేటట్లు ఉందనుకోండి, అది కూడా ముందే చూపిస్తాడు. పౌలు చాలా చోట్ల సువార్త ప్రకటించి తిరిగి యెరూషలేంకి వెళ్తా ఒక చోట రెస్ట్ తీసుకుంటే అక్కడ ఒక ప్రాఫెట్ వచ్చాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడు అని అంటే, నడికట్టు ఒకటి తీసుకుంటాడు, అంటే బెల్ట్ తీసుకుని తన చేతులకి కట్టుకుని, ఆ ప్రవక్త తన చేతులకి కాళ్ళకి కట్టుకుని, ఈ బెల్ట్ ఎవరిదో ఆ వ్యక్తిని ఇలా మతోన్మాదులు లేదా ఇశ్రాయేలీలు బంధించబోతున్నారు, హింస అనుభవించబోతున్నాడు అని అంటే, ఆ బెల్ట్ ఎవరిది అని అంటే పౌల్ది. అక్కడున్న వాళ్ళందరూ ఇది పౌల్ది అంటారు. పౌలు కూడా ఇది నాదే అంటాడు. ఆ ప్రవక్త చెబుతాడు, నీకు ఇలా జరగబోతుందయ్యా, నువ్వు యెరూషలేం వెళ్ళొద్దు, నిన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కొడతారు, హింసిస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని అంటే పౌలు అంటాడు, లేదు లేదు, ఇది ఆల్రెడీ దేవుడు నాకు ముందే బయలుపరిచాడు, ఐ మస్ట్ గో అని అంటాడు.
దేవుడు ముందుగా బయలుపరిచాడు కాబట్టి వాళ్ళు ఏరి కోరి కావాలని హతసాక్షులు అయ్యారండి. దేవుడు పిలిచాడు కాబట్టి హతసాక్షులు అయ్యారు. మనము మీకు పిలుపు లేనిదే మిమ్మల్ని ఎవడు కొట్టడు, మిమ్మల్ని ఎవడు చంపడు. పిలుపు ఉంటేనే హతసాక్షి అవుతారు. అది అందరికి రాదు. మీలో అందరూ మీరు ప్రార్థన చేసినా రాదు. మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా హతసాక్షి మరణము మీకు రాదు. హతసాక్షి మరణం ఎవరికి వచ్చింది? చోజన్ పీపుల్. దానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దాని కొరకే మరణిస్తారు. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? అందరు హతసాక్షులు ఎవరు? వాళ్ళు పవర్ఫుల్గా సువార్తని బూది గంతాల వరకు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మీ భుజాల మీద ఆయన రాజ్య భారం ఉంది. నా భుజం మీద, మీ భుజం మీద రాజ్య భారం ఉంది. 2026లో మీకు క్యాన్సర్ రాదు, మీకు అనారోగ్యం రాదు, మీకు బలహీనత రాదు, మీరు చావరు. మీరు సజీవులై దేవుని కార్యాలు వివరించబోతున్నారు. మిమ్మల్ని మీరు ఈరోజు సమర్పించుకోండి. ప్రభువా 2026లో నీ పని చేస్తాను నాయన. మీకు ఒక్క జ్వరం కూడా రాదండి. మీ ఫ్యామిలీకి ఒక్క వ్యాధి రాదు. మీరు ఏరి కోరి పోయి కరోనా వచ్చినోడు నోట్లో మీరు ఏలు పెట్టి ఏలు మీ నోట్లో పెట్టుకున్నా కూడా కరోనా మీకు రాదు. ఎందుకు రాదు అని అంటే హెవెన్ బ్యాకప్ ఇవ్వబోతుంది. దేవుడు మనల్ని బ్యాకప్ ఇచ్చి పంపిపోతున్నాడు. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరంలా. మన తల యొక్క వెంట్రుకలలో ఒకటైనను ఆయన సెలవు లేకుండా రాలదు. మీకు ఏం కాదండి. ఈ సంవత్సరం మనం నిలబడబోతున్నాం. మనం భారతదేశాన్ని తలకిందులు చేయబోతున్నాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మనకు సమయం ఎక్కువైంది. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన సహోదరుడా, మన మధ్యలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఆయన సన్నిధిని అనుభవించలేము. మన మధ్యలో యేసు ప్రభు ఉండాలి. ఆయన ఉంటేనే మనము ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. తండ్రి అయిన దేవుణ్ణి ఆహ్వానించకపోతే ఆయన్ని మనం ఆరాధించలేం. కొన్ని నిమిషాలు అందరం హృదయాలు తెరిచి పరిశుద్ధాత్మని మన మధ్యలోకి ఆహ్వానిస్తాం. ఆయన మన మధ్యకి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. కొన్ని నిమిషాలు మీ కళ్ళు మూసుకుని మీ హృదయాలు తెరిచి మీ మనసంతా, మీ ఆత్మంతా పరిశుద్ధాత్మను ఆహ్వానించడం కొరకు సిద్ధపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మీరు శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటే మనం యేసు ప్రభువుని చూడగలుగుతాం. యేసు ప్రభు సన్నిధిని అనుభవించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వస్తేనే మనం తండ్రిని ఆత్మతో ఆరాధించగలుగుతాం. కొన్ని నిమిషాలు మనం కళ్ళు మూసుకుని మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి ఆహ్వానిస్తాం. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోకి రండి నాయనా, మా మధ్యలోకి రండి నాయనా. నిన్ను కలవటానికి ఇక్కడికి వచ్చాం ప్రభా. నిన్ను మాత్రమే కలవటానికి వచ్చామయ్యా. ఒక మనిషిని కలవటానికి ఇక్కడికి రాలేదు. పరిశుద్ధాత్మ దేవా నాయనా, మా మధ్యలోకి రండి నాయనా, మా మధ్యలోకి రండి నాయనా. దేవుని కుమారి, దేవుని కుమారుడా, పరిశుద్ధాత్మ మన మధ్యలోకి వస్తే ఈరోజు మీరు శక్తిని పొందుకోగలుగుతారు. ఈరోజు మీరు అభిషేకాన్ని పొందుకోగలుగుతారు. ఈరోజు కృపావరాల్ని పొందుకోగలుగుతారు. ఈరోజు మనం ఆకాశం తెరవబడటం చూడబోతున్నాం. గొప్ప అగ్ని అభిషేకాన్ని అనుభవించగలుగుతాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మనం ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు, ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు మొదట పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తాం. అందరూ ప్రార్థన చేయండి, అందరూ అడగండి. ప్రభువా, నిన్ను కలవటానికి ఇక్కడికి వచ్చాను నాయన. పరిశుద్ధాత్మ దేవా, మీరు లేకుండా ఇక్కడ ఏమి జరగదయ్యా. మీరు లేకపోతే మేమేం చేయలేం నాయన. మా వల్ల ఏది కాదు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలోకి రండి నాయన, మా మధ్యలోకి రండి నాయన. అగ్ని వలె మా మధ్యలోకి రండి నాయన. పరిశుద్ధాత్మ దేవా,
యేసు ప్రభు వారి మీదకి మీరు దిగొచ్చారు నాయన తండ్రి. ఆది అపోస్తలుల మీదకి మీరు దిగొచ్చారు పరిశుద్ధాత్మ. ఈరోజు ఆకాశం తెరవబడును గాక, మా మీద ఆకాశం తెరవబడును గాక. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యలో నడవండి నాయన. దేవునివి మాకు తెలియచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మీరు తండ్రి ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా మీరు పంపబడ్డారు నాయన. తండ్రి మిమ్మల్ని మా యొద్దకు మాతో ఎల్లప్పుడూ ఉండటానికి పంపించారు. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలోకి రండి, మా మధ్యలోకి రండి, మా మధ్యలోకి రండి. కొన్ని నిమిషాలు సమయం తీసుకుని ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని ఆత్మతో మీరు నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడటానికి మాత్రమే మీరు ఇక్కడికి వచ్చారు. 2026 ప్రారంభంలో మనం ఉన్నాము. ఈ 2026 ప్రారంభంలో నీ తల మీదకి అభిషేకం రావాలి, నీ తల మీదకి అభిషేకం రావాలి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అని వాక్యం చెప్తుంది. ఈరోజు అదే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాలి. కాబట్టి అందరం ప్రార్థన చేద్దాం. అందరూ అడగండి, ప్రభువా నిన్ను కలవటానికి ఇక్కడికి వచ్చాను ప్రభువా, నాయనా నీ సన్నిధి కోసం నేను ఇక్కడికి వచ్చాను ప్రభువా, నీ అభిషేకం కొరకు నేను ఇక్కడికి వచ్చాను నాయనా. తండ్రి నీ తలాంతుల కొరకు నేను ఇక్కడికి వచ్చాను ప్రభువా, నీ శక్తి కొరకు నేను ఇక్కడికి వచ్చాను తండ్రి. నాయనా తండ్రి, నాయనా నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించు నాయనా, నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించు నాయనా. ఈ స్థలం అంతటిని మీరు దర్శించండి నాయనా. తండ్రి నాలోకి రండి నాయన, నా కుటుంబంలోకి రండి నాయన, మా మధ్యలోకి రండి నాయన, మా సంఘాల్లోకి రండి నాయన. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. ఈ రాత్రి అభిషేకం నువ్వు పొందుకోవాలి, నువ్వు స్వస్థత పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, వరాలు పొందుకోవాలి, తలాంతులు పొందుకోవాలి, కృపావరాలతో నింపబడాలి, కృపావరాలతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. దేవుని మహాశక్తిని అనుభవించాలి, దేవుని మహాశక్తిని అనుభవించాలి. ఇంతకు ముందు ఎన్నడూ చూడని అభిషేకం ఈ రాత్రి మీరు చూడాలి. కొన్ని నిమిషాలు సిద్ధపడండి. ప్రభువా నన్ను నింపు నాయనా, నాయనా యేసయ్యా ఆయన పాదాలు పట్టుకోండి. యేసయ్యా నేను వచ్చిందే నీ కోసం ప్రభువా, నేను వచ్చిందే నీ కోసం నాయనా. నాకు నీ మాట కావాలి ప్రభువా, నాకు నీ స్వరం కావాలి నాయనా, నాకు నీ అభిషేకం కావాలి ప్రభువా. ప్రభువా నన్ను దాటిపోవద్దు నాయనా, ప్రభువా నన్ను దాటిపోవద్దు నాయనా, యేసయ్యా నన్ను దాటిపోవద్దు నాయనా. నన్ను అభిషేకించు నాయనా, నన్ను అభిషేకించు నాయనా, నన్ను అభిషేకించు నాయనా. ఎవరు మౌనంగా ఉండొద్దండి, కొన్ని నిమిషాలు మాట్లాడండి. ఈరోజు మీరు తలాంతులు పొందుకోబోతున్నారు, ఈరోజు మీరు అభిషేకం పొందుకోబోతున్నారు, ఈరోజు మీరు పవర్ని పొందుకోబోతున్నారు. రాబా క్రూకో సోలో దొరో శాఖా బాకా రాకా బాకా రెజీ కీకా మాసా రాకా బాతా రాసి అంతరామా. అన్య భాషలు మాట్లాడగలిగే వాళ్ళు అన్య భాషలు మాట్లాడండి, ప్రవచించే వాళ్ళు ప్రవచించండి, దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళు అనుభవించండి. రీ సరాబా లోతో రోకో బోసో లోతో రో శాఖా బారాతారా. బిగిన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. కొత్త భాషలు మాట్లాడండి, కొత్త భాషలు మాట్లాడండి. అభిషేకాన్ని పొందుకోండి, అభిషేకాన్ని పొందుకోండి. దేవుని ఆత్మను ఆహ్వానించండి, దేవుని ఆత్మను ఆహ్వానించండి, పవర్ని అనుభవించండి, దేవుని మహాశక్తిని పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. రిసీవ్ 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 Receive the mighty power, receive the mighty power, receive the mighty power. దేవుని మహాశక్తిని, దేవుని మహాశక్తిని పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈరోజు మీరు వచ్చింది యేసయ్యని కలవటానికి, ఈరోజు మీరు వచ్చింది పరిశుద్ధాత్మతో నింపబడటానికి, అగ్నితో నింపబడటానికి, వరాలు పొందుకోవటానికి, దేవుని మహాశక్తిని పొందుకోవటానికి మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు మీరు దేవుణ్ణి కలవాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని మహిమను చూడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుని మహాశక్తిని మనం చూడాలి, పవర్ని మనం చూడాలి. లెట్స్ స్పీక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడండి. సిద్ధపడండి. ఈరోజు గొప్ప అభిషేకాన్ని మనం పొందుకోబోతున్నాం. పవర్ని మనం పొందుకోబోతున్నాం. దేవుని మహాశక్తిని మనం పొందుకోబోతున్నాం. We are going to experience the mighty power. Rozo rodo ro shoko bo ro to ro shika bara rika baka saka baka raka lodo ro siandarama rika ma shaka baka taraba shiantarama. Take the power of the Holy Spirit. ప్రభువుని పిలవండి, ప్రభు ఆత్మని పిలవండి. దేవునితో మాట్లాడండి. ప్రభువా నన్ను నింపు నాయనా. యేసయ్యా ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు నాయనా. ఈ 2026లో నేను నీ కోసం మండాలి ప్రభువా. ఈ 2026లో నేను నీ కోసం అగ్ని వలె మండాలి ప్రభువా. దేవుని కుమారుడా, ఈ సంవత్సరం నువ్వు వింటం కాదు, ఈ సంవత్సరం నువ్వు ప్రకటించాలి. ఈ సంవత్సరం నీకు ప్రార్థన చేయటం కాదు, ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నీకు ప్రవచనం రావటం కాదు, ఈ సంవత్సరం నువ్వు ప్రవచించాలి. యు మస్ట్ ప్రొఫెసై. ఈ సంవత్సరం నీకు స్వస్థత కాదు, నువ్వు అనేక మందికి స్వస్థతనివ్వాలి. స్తోత్రం. థ్యాంక్ యూ మైటీ గాడ్. రీకా మాసా రాబా రాకా బాలా షోలో దోరోషియా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. దేవుని అభిషేకం కొరకు సిద్ధం చేసుకోండి. దేవుని అగ్ని అభిషేకంతో నింపబడండి. టేక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రితో మాట్లాడండి. దేవుని కుమారుడా, ఫాదర్ తో మాట్లాడండి. అబ్బా తండ్రితో మాట్లాడండి. పరలోకమందున్న పరిశుద్ధ దేవునితో మాట్లాడండి. మహిమ కలిగిన దేవునితో మాట్లాడండి. మహోన్నతుడైన దేవునితో మాట్లాడండి. ఈ రాత్రి మాట్లాడండి. యేసయ్యతో చెప్పండి. 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు ఈ రాత్రి మన మధ్య సంచరించబోతున్నాడు. దేవుని 7 ఆత్మలు కలిగిన యేసు ప్రభు మన మధ్యలోకి రాబోతున్నారు. ఆయన మన మధ్యలోకి వస్తుండగా ఆయన అగ్నిని మనం అనుభవించబోతున్నాం. కాల్ ద లార్డ్. యేసయ్యని పిలవండి. యేసు ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి. యేసయ్యతో చెప్పండి, 2026లో నేను నీ కోసం మండాలి ప్రభు. 2026లో నేను నిన్ను చూడాలి నాయనా. భారతదేశానికి నిన్ను చూపించాలి ప్రభు. నీ మహిమను చూపించాలి నాయనా. నీ అగ్నిని చూపించాలి తండ్రి. ప్రభువా నన్ను దర్శించు నాయనా. దేవుని కుమారుడా, ఈ 2026 దేవుని మహిమతో ఉండాల్సిన దినం. ఈ సంవత్సరం నీ ద్వారా భారతదేశానికి మహిమ రావాలి. దేవుని మహిమ ప్రకటింపబడాలి. నింపబడండి. ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎందుకొరకు వాడుకోబోతున్నాడు? ఈ సంవత్సరం దేవుడు నీ మీద ఏ అభిషేకం పంపించబోతున్నాడు? ఏమి పొందుకోబోతున్నారు? అది ఇప్పుడు మీరు పొందుకోవాలి. అడగండి. ప్రభువా నన్ను దర్శించు నాయనా. యేసయ్యా నన్ను దర్శించు. నన్ను ప్రవక్తగా మార్చు నాయనా. నన్ను దర్శించు ప్రభువా. నా తల మీద అభిషేకం పోయండి తండ్రి. నా తల మీదకి అభిషేకం రావాలి ప్రభువా. నా తల మీదకి అగ్ని అభిషేకం రావాలి నాయనా. నాకు పవర్ కావాలి తండ్రి. నాకు శక్తి కావాలి నాయనా. నాకు పవర్ కావాలి ప్రభువా. నాకు శక్తి కావాలి తండ్రి. ఈ 2026లో నాయనా నేను నీ కొరకు మండాలి. దేవుని కుమారుడా, ఆది అపోస్తలుల మీదకి ఎలాంటి పవర్ వచ్చిందో, అనాయింటింగ్ ఎలాగొచ్చిందో ఈ సంవత్సరం మనం అలాగ అనుభవించబోతున్నాం. నిన్ను అనాయింట్ చేయబోతున్నాడు. యేసయ్యతో మాట్లాడండి. 2026 సంవత్సరము యేసు ప్రభు నీకు ఇచ్చారు. ఆ 2026 సంవత్సరము దేవుని మహిమను నువ్వు భారతదేశానికి చూపించాలి. నిన్ను దేవుడు వాడుకోవాలి. నీకు దేవుడు పవర్ ఇవ్వాలి, స్వస్థత ఇవ్వాలి, వరాలు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, అభిషేకం ఇవ్వాలి, వరాలు ఇవ్వాలి.
దేవుడు నీ నామాన్ని, అబ్రహాము నామంని హెచ్చించినట్లు ఈ సంవత్సరం హెచ్చించాలి. నిన్ను వాడుకోవాలి. నువ్వు ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా ఉండాలి, బలమైన పాత్రగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు జరగంది ఈ సంవత్సరం నీ జీవితంలో జరగాలి, నీ కుటుంబంలో జరగాలి, నీ సంఘంలో జరగాలి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ రోజు అడగండి, ఈ రోజు అడగండి, ఈ రోజు అడగండి, ఈ రోజు ప్రవచించాలి. లేహి లాతా రామా శాఖా బౌలో సోలో రేఖా మసాలా తోరో శాఖా బాకా తోరోసియా రేఖా బా శాఖా బౌలో దొరోషియా రిజిసి రిబాలా తోరో షికా బాతరమా. మీరు మౌనంగా ఉండటానికి ఇక్కడికి రాలేదండి. ఈరోజు యేసయ్య పాదాలు పట్టుకోండి, ఏడవండి, ఆయన సన్నిధిలో ఏడవండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. మోకరించాలంటే మోకరించండి, నిలబడాలంటే నిలబడండి, కూర్చోవాలంటే కూర్చోండి, సాగిలపడాలంటే సాగిలపడండి. కానీ ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దండి, ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. 7 దీప స్తంభముల మధ్య సంచరించే యేసు ఈ రాత్రి మన మధ్యలో సంచరించబోతున్నాడు. అగ్ని జ్వాలలు కలిగిన కళ్ళు కలిగిన యేసు మన మధ్యలో ఉండబోతున్నాడు. పునరుత్థానుడైన యేసు మన మధ్యలో ఉండబోతున్నాడు. ఆయన హస్తం మన మధ్యలో చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. ఈ రోజు ఆయనతో మాట్లాడు. ప్రభువా, నువ్వు లేకుండా నాకు 2026 వద్దు ప్రభువా, నేను నీ మహిమను చూడాలి తండ్రి. మోషే అడిగాడు దేవుణ్ణి, నాకు నీ మహిమను చూపించు నాయన. మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని. ఈ 2026లో దేవుడు నీతో మాట్లాడాలండి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీకు చెప్పాలి, దేవుడు నీకు ప్రామిస్ చేయాలి, దేవుడు నిన్ను శక్తితో నింపాలి, దేవుడు నిన్ను అభిషేకించాలి. ఈ సంవత్సరం నువ్వు వర్ధిల్లాలి, ఈ సంవత్సరం నువ్వు ప్రాస్పర్ అవ్వాలి, ఈ సంవత్సరం నీ మీద దేవుని నామం ప్రకటింపబడాలి. జరుగుతుంది. పొందుకోండి, దేవుని స్వస్థతను పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. ఫైబ్రాయిడ్స్ హీల్ అయిపోతాని పొందుకోండి. రామా సులోద రోకోబోషియా రెజీ సరామ్ ధృకోష్ కరాదరోకోష్యా కత్తరాబాషియా. ఇప్పుడు కొన్ని గిఫ్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మతో మిమ్మల్ని అభిషేకించబోతున్నారు. గిఫ్ట్ ఆఫ్ టంగ్స్, కొత్త భాషలు, అన్య భాషలు వరం మీ నాలుకల మీదకి ఫ్లో అవుతుంది. పొందుకోండి. కొత్త భాషలు విడుదలవుతున్నాయి, కొత్త భాషలు విడుదలవుతున్నాయి. పొందుకోండి. స్పీక్ ఇన్ న్యూ టంగ్స్, కొత్త భాషలు, కొత్త భాషలు పొందుకోండి, 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 పొందుకోండి. నేను ఇంకొక విషయాన్ని ఆత్మలో చూస్తున్నానండి. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. ఈ రాత్రి కొంతమందికి ప్రభు దర్శనంలో కనబడుతున్నారు, ప్రభు దర్శనంలో కనబడుతున్నారు. పొందుకోండి. ప్రభువుని చూడండి, దర్శనంలో ప్రభువుని చూడండి. దేవుని గొర్రెపిల్లగా ఆయన మన మధ్యలో ప్రత్యక్షమవుతున్నారు. దేవుని గొర్రెపిల్లగా ప్రభు మన మధ్య ప్రత్యక్షమవుతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. టేక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, టేక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు నూతన వస్త్రాన్ని మీ మీద కప్పుతుండగా దేవుని సన్నిధి మన మీదకి రిలీజ్ అవుతుంది. కొంతమంది శరీరాల మీదకే ప్రభు ఒక నూతన వస్త్రం కప్పుతున్నాడు, ఉల్లాస వస్త్రం కప్పుతున్నాడు. ఓ మహిమ వస్త్రం, నీతి వస్త్రం మీ మీద కప్పబడుతుంది, రక్షణ వస్త్రం మీ మీద కప్పబడుతుంది. ఆయన వస్త్రం మీ మీద కప్పబడుతుండగా చెప్పన సఖ్యము, మహిమాయుక్తమైన సంతోషం మీ లోపలికి రిలీజ్ అవుతుంది, మీ లోపలికి రిలీజ్ అవుతుంది. పొందుకోండి, 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 పొందుకోండి. దేవుని పవర్ని పొందుకోండి, దేవుని మహా పవర్ని పొందుకోండి. రిసీవ్, రిసీవ్, రిసీవ్. నేను ఇంకొక దర్శనం చూస్తున్నానండి. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో నడుస్తున్నారు, మన మధ్యలో నడుస్తున్నారండి. దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు మీలో కొంతమంది దేవుని సువాసన, పరిమళ సువాసన అనుభవిస్తున్నారు. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలమై ఉన్నది. ప్రభు పేరు మన మధ్యలో పరిమళ తైలముగా రిలీజ్ అవుతుంది. పొందుకోండి. లమాన్ దొరో క్లోమా లాత రాలా తొరోషి లెలో తొరోషియా లేలో తొరోకు మోస్టాన్ దరాక్లు తొరోషియా అందరమా లేకో షకాబాకా లా తరాసియా లేకో తొరోషికమా తొరోజికమాందరా. పవర్ మీ నాలుకల మీద కొత్త కొత్త భాషలు రిలీజ్. అందరు పెద్దండి, తండ్రితో చెప్పండి, అబ్బా డాడీ. అందరు చెప్పండి, తండ్రి, అబ్బా, ఈ సంవత్సరం నీ రాజు కొరకు, నా ప్రభు అయిన యేసయ్య కొరకు
మేము పని చేస్తాం ప్రభువా. తండ్రి, మీరు చెప్పారు, నేను నా పరిశుద్ధమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను అని మీరన్నారు తండ్రి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యని రాజుగా, రాజులకు రాజుగా ఈ భూమి మీదకి మీరు పంపించబోతున్నారు నాయన. ఆ సువార్తని భూదిగంతాల వరకు మేము తెలియజేయటానికి మమ్మల్ని అభిషేకించండి, మాకు ఐశ్వర్యం ఇవ్వండి, నీ కొరకు మమ్మల్ని వాడుకోండి నాయన. నీ రాజుని నీవు నీ పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆసీనునిగా చేయబోతున్నారు నాయన. తండ్రి, ప్రభు కొరకు మేము సమస్తాన్ని సిద్ధపరచడానికి, పని చేయటానికి బలాన్ని, శక్తిని, కృపని దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలు ఈ స్థలం నుంచి వెళ్తుండగా వారికి ఏం కావాలో అది వారికి అనుగ్రహించండి నాయన. స్వస్థత కావలసిన వారికి స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వండి, కృప కావలసిన వారికి కృప ఇవ్వండి, వరములు కావలసిన వారికి వరములు ఇవ్వండి, తలాంతులు కావలసిన వారికి ఉంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.